కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త, నృసింహస్వామి ఉపాసకులు శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నృసింహార్పణ. మామూలుగా పిల్లల విషయానికి వస్తే సంవత్సరం అంతా బాగానే ఉంటుంది, తీరా ఎగ్జామ్స్ టైం వచ్చేసరికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. చదివే వాళ్ళైనా టెన్షన్ పడతారు, సరిగ్గా చదివిన పిల్లలు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎంత చదివినా అంటే నేను చదివింది వస్తుందో రాదో, ఎలా రాస్తానో ఏంటో, అన్నీ చదివాను కానీ అప్పటికి గుర్తొస్తాయో లేదో, ఇలాంటి టెన్షన్ పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనకు 10వ తరగతి పరీక్షలు రాబోతున్నాయి అతి త్వరలోనే. పిల్లలకు మించిన టెన్షన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పడుతూ ఉంటారు. అలాంటి భయాలు ఏమీ లేకుండా చదివింది చదివినట్టుగా గుర్తుండి పిల్లలు పరీక్షలు మంచిగా రాసి మంచి ఫలితాలు రావాలి అని అంటే ఏదైనా అంటే మంత్రం కానీ, ప్రత్యేకించి స్వామివారిని ఆరాధించడం కానీ, ఈ విధానాలు ఏమైనా ఆచరించవచ్చు అంటారా? వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. అందరికీ నరసింహస్వామి అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నాను, పిల్లగాళ్ళందరికీ కూడాను. ఇక్కడ విషయం ఏంటంటే, ముందు సంవత్సరం అంతా ఆడుతూ పాడుతూ చదువుతున్నాం, తీరా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి అనేసరికి టెన్షన్ ఎక్కువ అవుతుంది. అవునండి. వెనకట లెక్క వేసుకుంటే మనకి 7th బోర్డు ఎగ్జామ్ ఉండే, తర్వాత 10th ఉండే, ఈ రెండు ఉండేవి. ఇప్పుడు 7th తీసేశారు, డైరెక్ట్ 10th బోర్డు ఎగ్జామ్ అని పెట్టారు. ఇంకా ఎక్కువ టెన్షన్ అనమాట. ఇప్పుడు సగం గట్టెక్కాము, ఇంకా సగం ఎక్కాలి, ఇప్పుడు మొత్తం ఒకటే గట్టెక్కాలి అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆధ్యాత్మికత భావన లేకపోవడం సగం టెన్షన్స్. చిన్నప్పటి నుంచే పిల్లలకి మెడిటేషన్ నేర్పుకుంటే ఏకాగ్రత ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎంత ప్రశాంతంగా ఉండాలి అనేది ముందు అలవడుతుంది. అది మనం చిన్నప్పటి నుంచి నేర్పట్లేదు. దానివల్ల ఏంటంటే చదువులో కూడా ఏకాగ్రత లేకపోవడము, చదివింది వంట పుట్టకపోవడం, ఇటువంటి ఇబ్బందులన్నీ వచ్చి తీరా ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అన్నప్పుడు మొత్తం నలుగురికి టెన్షన్. పిల్లగాళ్ళకి, తల్లిదండ్రులకి, టీచర్లకి, ప్రిన్సిపల్కి, వీళ్ళందరికీ టెన్షన్స్. అంటే ఆ స్కూల్ యాజమాన్యం మొత్తం 10th మీద ఆధారపడి ఉంటుంది. 10th బాగా రాస్తే వాళ్ళు స్కూల్ రన్ చేయడానికి ఇంకా బాగుంటుంది కదా, ఎక్కువ మందిని పిల్లగాళ్ళని సేకరించడానికి. కానీ ఆ స్కూల్కి వ్యవస్థ మొత్తం నడుస్తుంది, అక్కడ స్కూల్ వ్యవస్థ. అక్కడ మొత్తం యాజమాన్యం మొత్తం టెన్షనే. ఫస్ట్ మనకంటే ఎక్కువ వాళ్ళే టెన్షన్ పడతారు. కాబట్టి అసలు ఈ టెన్షన్స్ నుంచి బయటపడాలి. ఎందుకంటే పిల్లగాళ్ళను 10వ తరగతి మొదలవుతుంది అన్నప్పటి నుంచే శ్రద్ధగా చదువుతూ, ఇవాళ మొబైల్స్ వస్తున్నాయి, ఈ మొబైల్స్ చూడటం, టీవీలు చాలా వరకు తగ్గినాయి అనుకోండి, కానీ చూసేవాళ్ళు ఉన్నారు. కార్టూన్స్ అవి ఇవి ఇంకా చిన్నతనంగా చూసేవాళ్ళు ఉన్నారు. 10th వచ్చినా కానీ వాడు చిన్నతనం భావన అనేది పోవట్లేదు. అది కొంచెం వాళ్ళు మాన్పిస్తూ మొబైల్స్ దూరం చేస్తూ కాస్త చదువు మీద ధ్యాస పెట్టాలి. ఆల్రెడీ 9th ఎగ్జామ్స్ అయిపోయి 10th ప్రిపేర్ కూడా చేస్తూ ఉంటారు. అప్పటి నుంచే కాస్త ధ్యాసగా చదువుతూ ఉంటే, అంటే మొదటి నుంచే కనుక వాడు కాస్త దాని మీద శ్రద్ధ పెట్టగలిగితే ఆ 10th మీద, ఆ సబ్జెక్టులు ఎన్ని అయితే ఉన్నాయో 5-6 సబ్జెక్టులు ఉంటాయి, 5-6 సబ్జెక్టుల మీద ధ్యాస పెట్టగలుగుతూ ఉంటే ఈరోజు ఈ టెన్షన్ ఉండదు, ఎవరికీ ఉండదు. నా కొడుకు ఈజీగా చదువుతాడు, నా బిడ్డ ఈజీగా చదువుతుంది, ఎగ్జామ్స్ వాళ్ళకి పెద్ద లెక్క కాదనే భావనలో వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు, యాజమాన్యం ఉంటుంది, నాకేమవుతుంది హాయిగా అన్ని వచ్చు నాకన్నా ఫీలింగ్తో వీళ్ళు ఉంటారు. ఇది లేదు. అంటే మొదటి నుంచి చదవటం అనేది సరిగ్గా లేదు. ఇవాళ రేపు అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళే. ఇంట్లో తల్లిదండ్రులు కాస్త 10th వస్తుంది అనగానే వాడిని దగ్గరుండి కూర్చోబెట్టి చదివి, ఎప్పటి హోంవర్క్లు అప్పుడు చేయిస్తూ, ఎప్పటి సబ్జెక్ట్ అప్పుడు చదువుతున్నాడా లేదా చూసుకుంటూ చేయాలి. ఇంకోటి ఏంటంటే బట్టి పడుతున్నాం, ఆ బట్టి పట్టింది ఏంటంటే ఆ కాసేపే. ఇవాళ చదువులన్నీ కూడా బట్టి చదువులేని, అది వాడి మనసులోకి ఎక్కట్లేదు. ఈ చిన్నప్పుడు లెక్కేసుకుంటే ఆలు ఉన్నాయి, ఆలు మనం ఎంత బాగా నేర్చుకున్నాం, ఏబిసిడీలు ఎంత బాగా నేర్చుకున్నాం. ఇవాళ ఏ దేశం పోయినా కానీ ఏబిసిడీలు మనకు ఉపయోగపడతాయి కదా. అది ఏదున్నా ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా ఏబిసిడీల మీద ఆధారపడి ఉంది, రాయాలన్నా ఏబిసిడీల మీద ఆధారపడి ఉంది. టోటల్గా బేసిక్ అది. ఆ బేసిక్ చదువుని మర్చిపోతున్నారు ఎప్పటికప్పుడే. ఇవాళ అక్కడ దాకా కాదండి, ఇవాళ 10th పిల్లగాలని వాళ్ళు రాయమనండి, ఎవరు రాయరు. ఏంటంటే ఇంగ్లీష్ చదువు అంటారు. ఇంగ్లీష్లో ఏదైనా చెప్పమనండి, కొన్ని చెప్పలేరు. అంటే నాలెడ్జ్ని తగ్గించుకుంటున్నారు. ఎంతసేపు ర్యాంకు కావాలి,
అంటే అనేదే వాళ్ళకి చూస్తున్నాం. ఎంతవరకు అప్పటికి అవసరమో అప్పటి వరకు ఆలోచించి మాత్రమే ఆ అంతవరకే విధానం చేస్తున్నాం కానీ కొనసాగుతుంది కాబట్టి ఆ తర్వాత వీడి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించట్లేదు. ఆ, అది మిస్ అవుతున్నారు చాలామంది. ఉమ్, అలా కాకుండా ఎప్పుడు చదువుతూ ధ్యాస మీద ఉంచుతూ ఉంటే ఇప్పుడు చదువుకొని తల్లిదండ్రులు ఉన్నారు. అవును. మరి వాళ్ళ పరిస్థితి లెక్క వేసుకుంటే టీచర్స్ దగ్గరికి వెళ్ళాలి. నా ఉమ్, పిల్లవాడు ఏం చదువుతున్నాడు, లేదంటే మా అమ్మాయి ఏం చదువుతుంది, మంచిగా చదువుతుందా ఉమ్, అంటే మాకు చదువు రాదండి, అందుకే మాలాగా కష్టపడొద్దని మేము మీ ఉమ్, దగ్గరికి పంపించాం కదా అని పిల్లగాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఉమ్, అలా చేస్తూ ఉంటే ఎందుకంటే చదువు రాదు, ఆ, వాడు హోంవర్క్ చదువుతున్నాడు, హోంవర్క్ రాయటం వేరు చదవటం వేరు. ఉమ్, ఇలా చేస్తూ ఉంటే ఉమ్, వాళ్ళకు కూడా చదువుకుంటారు. ఆ, ఇంకోటి ఏంటంటే పిల్లగాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏందయ్యా అంటే ఈ 10th అనగానే మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కొన్ని కొన్ని మనకున్న కష్టాలు కొన్ని పిల్లగాళ్ళకి చెప్పలేము మనం. అవును. అంటే మనం మన పడే కష్టం కుటుంబ వ్యవస్థ ఏంటి, మనం కుటుంబంలో ఎలా, అంటే మన స్తోమత ఎలా ఉంది, అనేది దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఎలా ఆ! ముందుకెళ్ళాలనే ఇప్పుడు దానిపైన ఫోకస్ ఉండాలి. ఉదాహరణకి 10th అనంగానే ఇప్పుడు నా పిల్లగాడు ఇది మంచిగా చదువుతాడు అని తల్లిదండ్రులు ఊహిస్తారు. నేను ఇంత డబ్బు పెడుతున్నా, ఇంత కష్టపడుతున్నా, అవును. ఒక దగ్గర గుమస్తా చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే సెక్యూరిటీ చేసేవాళ్ళు ఉంటారు. ఇలా తక్కువ స్థాయి వాళ్ళు లెక్క కూలీలు ఉంటారు. ఇలా తక్కువ స్థాయి వాళ్ళు లెక్కేసుకుంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మనకంటే. ఆ, అది వాళ్ళ పిల్లలు అర్థం చేసుకోవాలి. ఉమ్, మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళని మాటలనేవి కొద్ది గొప్ప పిల్లగాళ్ళకు కొద్ది గొప్ప జ్ఞానం ఉంది కదా! తెలుస్తుంటుంది కదా! అలసిపోయి రావటం గానీ, ఎవరైనా తిడితే భార్యాభర్త మాట్లాడుకుంటుంటే ఉమ్, పిల్లవాడు వినటం గానీ, అవును. అమ్మాయి గానీ, అబ్బాయి గానీ ఎవరైనా వాళ్ళు నన్ను అక్కడ తిట్టారు, ఉమ్, ఈ పని ఎంత చేసినా కానీ నన్ను గుర్తించట్లే అని భార్యకు చెప్పుకుంటే పిల్లవాళ్ళు వింటారు కదా! అవును. అంత కష్టపడుతున్నాడు మా నాన్న, నేను మంచిగా చదవాలనేది పిల్లగాళ్ళకి పుట్టాలి ఫస్ట్. ఉమ్, అది రావాలి. పిల్లగాళ్ళకి కూడా మన కష్టాన్ని తెలపాలి. నాన్న నేను ఇంత కష్టపడుతున్నాను, నువ్వు ఎట్నో అట్లా గట్టిగా చదువుకొని నా కష్టం కాదు నీ కష్టం, నేను ఇంత కష్టపడుతున్నందుకు నువ్వు ఇలా పడొద్దు, ఉమ్, నువ్వు నాకంటే మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి పిల్లగాళ్ళకి చెప్పుకొని చేస్తూ ఉండాలి. అది చేయట్లే మనం. మన పడ్డ కష్టం పిల్లగాళ్ళకి పడొద్దని చూస్తున్న మంచిదే కానీ ఈ కష్టాన్ని వాళ్ళకి చెబితే వామ్మో నేను ఇంత కష్టపడకూడదు అంటే ఉమ్, చదువుకోవాలి అనే జ్ఞానం వాళ్ళకి పుడుతుంది. ఉమ్. అది చెయ్యట్లేదు. అంటే ఆ ఇటువంటి విధానం కూడా ఒకేసారి కాకుండా చిన్నప్పటి నుంచే ఆ పెరుగుతున్న విధానంలోనే అలవాటు చేసుకుంటూ చేస్తూ వస్తే ఉండాలి. ఇవన్నీ వాళ్ళు కూడా చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉంటారు. వస్తుంది లేదంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఏదన్నా చెప్పినామంటే ఎదురు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. చెప్తానే ఉంటారు వీళ్ళు అన్నట్టుగా అవును. అది ఆలోచిస్తుంటారు. బిహేవియరు పిల్లగాళ్ళకు సంస్కారం అనేది నేర్పుతూ ఉండాలి. అది మిస్ అయితున్నారు. తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు అది మిస్ అయితున్నారు. ఉమ్, సంస్కారం అంటే ఒక చదువు విషయమే కాదు కదా! ఎదుటివాడితో ఎట్లా మాట్లాడాలి? వాస్తవం. మనకంటే పెద్దవాడొస్తే, అవును. బ్రాహ్మణుడొస్తే ఎట్లుండాలి? సాధువు వస్తే ఎట్లుండాలి? ఇలా ప్రతిదీ కూడా అలవాటు చేస్తూ ఉంటే చదువు ఈజీగా సాగిపోతుంది. ఉమ్, కాబట్టి దానికి సరస్వతీ దేవిని, ఉమ్, హయగ్రీవ స్వామిని, ఉమ్, మేధా దక్షిణామూర్తిని, మేధస్సు పెంచేదాయన. ఇలా మేధా దక్షిణామూర్తి వీళ్ళందరినీ గనక ఆరాధిస్తూ ఉంటే బావుంటుంది. ఉమ్, సరస్వతీ నమస్తుభ్యం అనే మంత్రాన్ని అందరికీ తెలిసిందే. ఉమ్, ఆ మంత్రాన్ని గనక కాస్త పఠిస్తూ తెల్లవారుజామున లేచి చదవాలి. బ్రాహ్మీ ముహూర్తం 3:30 ఆ సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఉమ్. ఆ సమయంలో గనక చదివితే ఇంకా మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. అంతేకాక బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి ఇద్దరి అనుగ్రహం అక్కడ కలుగుతుంది. ఓ. మన తలరాతని ఆ క్షణంలో బ్రహ్మదేవుడు మార్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆ సమయంలో ధ్యానం చేయండి, ఆ ఉమ్, సమయంలో పూజలు చేసుకోండి అని చెప్పేది. ఎందుకంటే మనకు రాబోయే కష్టాన్ని స్వామివారు తీసేసేది కూడా ఉంటుంది. ఉమ్, సరస్వతి కటాక్షం జ్ఞానాన్ని కూడా ఆ సమయంలో ఆమె ఇస్తుంది. ఇద్దరు కలిసి ఆ ముహూర్తంలో ఆకాశంలో పయనిస్తూ ఉంటారట, ఉమ్, ఉమ్, ఉమ్. విహరిస్తూ ఉంటారు. ఓకే. కాబట్టి ఆ సమయంలో ఉమ్, చదువుకోవటం వల్ల ఉమ్, తప్పకుండా వీళ్ళకి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి ఎక్కడా కూడా పిల్లవాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే మీరు మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో మీకు అవగాహన ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా కనుక చదవగలిగితే అటు తల్లిదండ్రులకు మంచి పేరు, సమాజానికి మంచి పేరు ఉంటుంది. అలా మంచి పేరు తెచ్చుకొని మన రాష్ట్రం ముఖ్యంగా ఆడపిల్లలు లెక్క వేసుకుంటే ఆ, ఒక 5, 6 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఆడపిల్లలే 10థ్‌లో ముందంజలో ఉన్నారు. అవును. అంటే వాళ్ళు చూడండి ఎంత బాధ్యతగా చదువుతున్నారు. ఉమ్, అలా ప్రతి వాళ్ళు ఆడపిల్లలు నిజంగా అలానే ముందుకెళ్ళిపోవాలి. వాళ్ళ అన్ని రంగాల్లో ముందున్నారు కాబట్టి ఆడపిల్లలు అదే విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి. మగపిల్లలు కూడా వీళ్ళని మించి ఇంకా ముందుకెళ్ళేటట్లుగా చేసుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకొని, మంచి మార్కులు తెచ్చుకొని ఉండాలి. అంటే వీటన్నిటికి మించి తల్లిదండ్రుల కోసము లేకపోతే ఏదో ఇబ్బంది పడతాము ఇవన్నీ ఒక ఎత్తైతే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి వ్యక్తిగతంగా బాగుండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఏ చదువుకోవాలి. దశలో ఏది చేయాలో అది చేస్తేనే కరెక్ట్‌గా ఉంటుంది అవును. మొత్తానికి.
సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మంచిదమ్మా. నరసింహార్.